అహం జీవ, అహం పరిచ్ఛిన్న అవచ్ఛిన్న ఇవ భాతి. ఇది గాఢ నిద్రలో సుషుప్తిలో ఉండేటువంటిది, ఏమి తెలియకుండా ఉండేటువంటి అజ్ఞాన దశ. ప్లీజ్. జీవస్య కారణత్వాత్ కారణోపాధి ఉచ్యతే. కనుక కారణోపాధి ఉచ్యతే. ఏది? అవిద్య. అది అనాది అనిర్వాచ్యం. సరే స్వామీజీ, ఈ అనాది ఏమిటి? ఎందుకు అనాది అన్నాడు? ఆది లేదు. ఎందుకని? ఆది న విద్యతే యస్య అనాది. దేనికైతే ఆది లేదో, అవిద్యకు ఆది లేదు అని అంటే, ఇది కూడా చాలా ఇది. ఆది లేకుండా ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పటి నుంచి కదిలింది? చూడు, ఆద్యంతాలు ఏవి తెలిసి వచ్చినా ఈ ప్రపంచంలో అవిద్యలోనే తెలుస్తుంది. ఆద్యంతాలు ఎక్కడ తెలుస్తున్నాయి నీకు? అవిద్యలోనే తెలుస్తున్నాయి. ఇప్పుడు జ్ఞానం ఉందా మన దగ్గర? జ్ఞానం లేదు కదా. జ్ఞానం లేదు. ఏముంది? అజ్ఞానం. ఇది ఎప్పుడు ప్రారంభమైందని ఎక్కడ అడుగుతున్నావు నువ్వు? జ్ఞానంలో అడుగుతున్నావా, అజ్ఞానంలో అడుగుతున్నావా? కళలో కూర్చొని కళ ఎప్పుడు మొదలైందని అడగడం. కలగనేవాడు ఈ కళ ఎంతకాలంగా జరుగుతుంది, అప్పుడేం చెప్తాం మనం? కలకాలం. అర్థమైంది పాయింట్? కళలో కూర్చున్నాడు, అడిగాడు అనుకోండి, స్వామి ఇది కళనాయన అన్నాం అనుకోండి, అక్కడ కూర్చొని వాడికి బోధించాలని. వాడు అక్కడ ఈ కళ ఎంతకాలం అయింది స్వామి? కలకాలం నాయన. అంటే కలకాలం అంటే నిరంతరం అని కాదు, కలకాలం, డ్రీమ్ టైం, కలకాలం. నువ్వు ఎంతసేపు కలగంటున్నావో అది ఎంతసేపు కంటున్నావు ఏం తెలుసు. ఎందుకని? కలలో ఉండే కాలం వేరు, జాగ్రత్తలో ఉండే కాలం వేరు. కలలో వాడు 5 నిమిషాలు పడుకొని లేచి, సరే నేను అమెరికా పోయి వచ్చానంటాడు. ఏం అమెరికా ఇది చెప్పండి? 5 నిమిషాలు ఉంటాయి. 2 o'clock పడుకుంటా, 2:05కి లేచిస్తే లేచి అంటాడు. ఏమంటే నేను అమెరికాలో పిజ్జా తిన్నా. ఎందుకంటే ఇక్కడే ఉన్నాయి కదా, తినకూడదు. ఆరోగ్యం పాడు చేసుకోవడానికి అమెరికా ఎందుకు? తమాషా. 5 నిమిషాలు ఎట్లా పోయిస్తాడు వాడు? కానీ పోయి వచ్చాను అంటున్నాడు. అది డ్రీమ్ టైం, వేకింగ్ టైం కాదు, డ్రీమ్ టైం. కాబట్టి కళలో ఉండేటువంటి కాలంతో కళని ఎట్లా నువ్వు కొలచలేవో, అవిద్యకి ఆది చూడాలి అనేది ఎక్కడుండి మాట్లాడుతున్నావు? జ్ఞానంలో ఉండి మాట్లాడుతున్నావా, అజ్ఞానంలో ఉండి మాట్లాడుతున్నావు? అజ్ఞానంలో ఉండి. అజ్ఞానంలో ఉన్నప్పుడు అజ్ఞానం యొక్క ఆది నీకు ఎట్లా అర్థమవుతుంది? స్వప్నంలో ఉన్నప్పుడు స్వప్నం ఎప్పుడు ప్రారంభమైందని నీకు ఎక్కడ తెలుస్తాయి? కాబట్టి ఆది అంత్యం అనేది టైం. ఇది కూడా ఈ సెకండ్ పాయింట్. ఆది అంత్యం అనేది అది ఎప్పుడు మొదలైందండి, ఎప్పుడు అంత్యమైందండి, ఆయన ఎప్పుడు పుట్టాడండి, ఎప్పుడు చచ్చాడండి అంటే దాని ఏమిటి? కాలం. ఇట్స్ టైం. కాలం అనేది ఇట్స్ నాట్ అబ్సల్యూట్. కాలం, టైం ఈజ్ రిలేటివ్. కాలం అనేది భావన. కాలం అనేది భావన. అర్థమవుతుంది ఇప్పుడు? కాబట్టి కాలానికి మొదలడుగుతున్నావా? అంతే. కనుక అనాది అని అంటే ఆది న విద్యతే యస్య. దేని యొక్క ఆది అర్థం కాకుండా ఉందో అది అనాది అనాల్సి వచ్చింది. కారణం ఏమిటంటే ఆద్యంతాలన్నీ కూడాను అవిద్యలోనే జరుగుతున్నాయి. కళ ఎప్పుడు మొదలైందో కళలో జరిగేటువంటి అవకాశం లేనే లేదు. అంటే స్వామీజీ అది ఉండట్లా లేనట్లా? ఉంది. ఉన్నది కనుక సత్యమా కాదా? సత్యమే. మరి సత్యమైతే ఇదిగో గడిచిపోయిన శ్లోకాలు నీ జ్ఞాపకం లేకపోతే నేనేం చేస్తాను? మై క్యాకరు. స్వకాలే స్వప్నవద్భాతి సత్యవద్భాతి, స్వకాలే ప్రబోధే అసత్యవద్భవేత్. స్వప్నకాలే సత్యవద్భాతి. కాబట్టి నువ్వు స్వప్నం కలిగేటప్పుడు స్వప్నం నీకు సత్యంగా ఉంది, కలగనేటప్పుడు. మేలుకున్న తర్వాత కల లేదు, స్వకాలే. కాబట్టి ఆ అజ్ఞాన దశ ఎంతవరకు అయితే ఉంటుందో అక్కడ అది ఉన్నట్టుగా ఉంది. అజ్ఞానం నుంచి నువ్వు బయటపడ్డావంటే మేలుకున్న తర్వాత అసలు కలే లేదు. కలే లేనప్పుడు కలక ఆద్యంతాలు, కలలో టైము, కలలో స్పేసు ఎక్కడి నుంచి వస్తాయి? దిస్ ది పాయింట్. ఆది న విద్యతే యస్య. ఇది అందువల్ల అనాది స్వప్నకాలే సత్యవద్భాతి ప్రబోధే. జ్ఞానం కలిగినప్పుడు అసత్యవద్భవేత్. ఇక మూడోది అనిర్వాచ్య. అవిద్య అనాది అనిర్వాచ్య. అనిర్వాచ్య నిర్వచించడానికి వీల్లేదు. ఎందుకు నిర్వచించడానికి వీల్లేదు?
అది ఉందా లేదా అనేది పెద్ద విషయం. ఇప్పుడే మనం అర్థం చేసుకున్నాం. ఉన్నదానిని లేదనిలేం, లేని దాన్ని ఉన్నదని చెప్పలేం. సరేనా? ఇది స్వకాలే సత్యవద్భాతి. ఈ ప్రపంచమే లేదు అన్నాడు అనుకోండి, కనపడతా ఉంటే లేదని ఎట్లా అంటావు నువ్వు? కళ కూడా అంతే. కళ కనేటప్పుడు కళ లేదని ఎట్లా చెప్తావు? ఎందుకని కళ కనపడుతుంది కదా. ఇప్పుడు అంతరాల అవస్థ అని ఒకటి ఉంటుంది. అంతరాల అవస్థ అంటే అది స్వప్నావస్థ కాదు, జాగ్రత్త అవస్థ కాదు. మీరు చూడండి, పూర్వపు రోజులు ఉండేది, ఉదయాన్నే తమాషగా ఉంటుంది నిద్ర. గాఢంగా నిద్ర పడుతూ ఉన్నదనుకోండి, మేలుకుంటాడు చూడండి. ఆ మేలుకున్నప్పుడు మళ్ళీ నిద్రపోతుంటాడు, మళ్ళీ మేలుకుంటుంటాడు, మళ్ళీ నిద్రపోతుంటాడు. ఆ నిద్ర పట్టినప్పుడు కల వస్తూ ఉంటుంది, మళ్ళీ మేలుకుంటాడు. చూసారా, బయట చిమ్ముతూ ఉంటారు, మళ్ళీ నిద్రపోతుంటాడు. దిస్ ఇస్ కాల్డ్ అంతరాల అవస్థ. దానికి దీనికి మధ్యలో తిరుగుతూ ఉంటాడు. అప్పుడు మీకు కూడా అనుభవంలో ఉంటుంది, బయట చెమ్ముతూ ఉంది కదా అమ్మ, నేనున్న కళ ఇది, మరి ఇదేంటిది, వాళ్ళ ఇంట్లో ఉన్నట్టున్నది, ఇది కళ అని అనిపిస్తూ ఉంటుంది. అదే అంతరాల అవస్థ. ఇప్పుడు వీడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఏమి నిర్వచించాలా? వీడు లేచాడు అనుకోండి, అది లేనే లేదు. ఆ ఉన్నప్పుడు ఉంది సరే, కలగనేటప్పుడు ఉంది, ఉంది కనుక లేదనడానికి అవకాశం లేదు. లేచిన తర్వాత ఎలాగూ లేదు కనుక ఉందని చెప్పడానికి అవకాశం లేదు. ఉన్నదైతే నిర్వచించవచ్చు, లేదైతే లేదని చెప్పచ్చు. ఉండి లేనట్టుగా ఉండి లేకుండానే ఉన్నట్టుగా కనపడుతుంది కనుక అనిర్వాచ్య, ఇండిస్క్రైబుల్, అనిర్వాచ్య. అవిద్య అనాది అనిర్వాచ్య కారణోపాధి ఉచ్యతే. ఇది కారణోపాధి. ఉపాధి త్రితయాత్ అన్యం. ఈ మూడు ఉపాధులు ఏవైతే ఉన్నాయో, కార్యోపాధి, కరణోపాధి, కారణోపాధి, ఈ మూడిటికి అన్నిటికి కూడాను అన్యం, ఈ మూడిటికి వేరైనటువంటిది ఏది? ఆత్మానం. ఈ మూడు ఉండడానికి ఆధారమైంది, అట్ ద సేమ్ టైం వాటికన్నా అన్యమైనటువంటిది. ఆత్మానం అవధారయేత్. అవధారయేత్, దీనిని అవధారయేత్. ప్లీజ్ తెలుసుకోవాలి. ఎట్లా తెలుసుకోవాలి దీన్ని? ఆత్మానం అవధారయేత్ అంటే ఆత్మ నిర్ధారణం జరగాలి, వస్తు నిర్ధారణం జరగాలి. ఎట్లా జరుగుతుంది అని అంటే, ఆత్మానం అవధారయేత్. అవధారయేత్ అని ఎక్కడైతే అంటాడో వివేకేన వేదాంత వాక్య విచారేణ అవధారయేత్. ఇంకెట్లా చేస్తావు? ప్రమాణం కదా. అందువల్ల వేదాంత వాక్య విచారేణ ఆత్మానం అవధారయేత్. ప్రమాణ వాక్య విచారేణ అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి ఇత్యాది మహావాక్య విచారేణ, ప్రమాణ విచారేణ ఆత్మానం అవధారయేత్. దాన్ని చక్కగా మనం తెలుసుకోవాలి, ఆత్మని తెలుసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఈ మూడు ఉపాధులు ఉన్నాయి చూసారా నాయన? మూడు ఉపాధులు, స్థూల, సూక్ష్మ, కారణ. అనుభవానికి వచ్చేటప్పటికి ఉండేది ఈ మూడైనా, స్థూలం, సూక్ష్మం, కారణం. వాటి ఫంక్షన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి 5 రకాలు కనపడుతున్నాయి. అవి ఎట్లా తెలుసా? ఇది స్థూలం, అవే ఆ మూడే స్థూలం కదా. ప్రాణం నడుస్తూ ఉంది కదా, గాలి తరువు తనువు, ఇది ప్రాణం. తర్వాత మనసు ఆలోచిస్తూ ఉంది కదా, బుద్ధి నిర్ణయిస్తూ ఉంది కదా. ఇవేవి లేకుండా గాఢ నిద్రలో పడిపోయినాం కదా. ఆ గాఢ నిద్రలో మనసు ఆలోచించడం లేదు, సుషుప్తిలో బుద్ధి ఆలోచించడం లేదు, నిర్ధారణ చేయడం లేదు, దేహం కూడా కదలడం లేదు, స్వప్నం కూడా లేదు. గాఢ నిద్రలో స్వప్నం కూడా లేదు, డీప్ స్లీప్లో. కానీ ప్రాణం ఉందా లేదా? బ్రహ్మాండం గురి పెడితే పక్కన నిద్ర లేకుండా చేస్తాడా? ప్రాణం ఉంటేనే కదా. ప్రాణం లేకపోతే ఎట్లా? ఓకే. ఈ 5 ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఆ 3 ఉపాధులే 5గా చెబుతున్నాడు. వీటిని పంచకోశ. ఇది ప్రక్రియ, పంచకోశ ప్రక్రియ. ప్రక్రియ అన్నప్పుడు డైరెక్ట్గా ఆత్మ దగ్గరికి వెళ్ళిపోతాం. తర్వాత ఏవైతే మనం కాదో అవి తెలుసుకోవడం క్లియర్గా ఉంది. ఇది ఒక సెటప్. ఏమిటో తెలుసా? అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. వీటికన్నా అన్యమా కాదా? పంచకోశాత్ విలక్షణ, పంచకోశాత్ విలక్షణ. ఉపాధి త్రితయాత్ అన్యం ఆత్మానం. స్థూల సూక్ష్మ కారణ శరీరాద్ వ్యతిరిక్త
పంచకోశాతీత, తీత కాదు అతీత, పంచకోశ అతీత, పంచ